కదంబులు. సో ఫస్ట్లీ కాంతారా సినిమాకి కూడా కాంట్రవర్సీ మొదలు పెట్టేశారు, సినిమా బాయ్కాట్ చేయాలని. ఎందుకంటే హైదరాబాద్లో తెలుగు మాట్లాడలేదు కాబట్టి. సో నాకు ఈ విషయంలో ఏదైనా ఒపీనియన్ ఉంది అంటే నాకు అస్సలు ఇష్యూయే కాదు. సో ಬಾಯ್ಕಾಟ್ అయితే ಎಟ್ಟಿ ಪರಿಸ್ಥಿತಿలో నేను చేయను. ಹ್ಯಾವಿಂಗ್ ಸೆಡ್ ದಟ್, ಕರ್ನಾಟಕದಿಂದ ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಚಾನಲ್ಗೆ ಸುಸ್ವಾಗತ. ఇది కన్నడ సినిమా కాబట్టి కర్ణాటకలో కూడా మనకి చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఓకేనా? సో ఇప్పుడైతే నేను కాంతారా సినిమాకి వెళ్ళిపోతున్నా. ఫస్ట్ పార్ట్ కాంతారా ఏదైతే కాంతారా రిషబ్ శెట్టి గారిది వచ్చిందో అది భూతో నా భవిష్యత్తు, ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes అయితే ఎవడైనా సరే నిల్చొని స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. సో దాంతో ఇది ప్రీక్వెల్ అంటే ఆ కాంతారా సినిమా జరిగినప్పుడు ఒక రాజు దూరంగా ఇసురుతాడు, ఈ భూమంతా మీదే అంటాడు కదా, దానికి ప్రీక్వెల్ అంటే అప్పుడు ఏం జరుగుంటుందో అని ఒక ఫిక్షనల్ స్టోరీ. సో నేనైతే ఇప్పుడు కాంతారాకి వెళ్ళిపోతున్నాను. యాజ్ ఆల్వేస్ మనం ఎవరికి భయపడం. నాకు సినిమా ఎలా అనిపించిందో ఆ సినిమా రివ్యూ అయితే ఇచ్చేసాను. మళ్ళీ డిస్క్లైమరు, నాకు సినిమా నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అయితే కాదు. నేను ఎలా ఇమోట్ చేశానో సినిమాని అది మాత్రం నేను చెప్తాను. సో ఎవరో పెద్ద హీరో అనో భయపడో ఇంకెవరో చిన్న హీరో అనో వాళ్ళకి జాలి తలిచి అలా లేదు. సినిమా నాకు ఎలా అనిపిస్తుందో అది పక్కా 100% కన్ఫర్మ్ రివ్యూ కమింగ్ సూన్, ఓకేనా? సినిమాకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే గైస్, మొత్తానికి సినిమా అయితే అయిపోయింది. యాజ్ ఆల్వేస్ మన జెన్యున్ రివ్యూ. సో బేసిక్గా సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ 5-10 minutes వావ్ అన్నట్టు అనిపించింది. ఆ కాంతారాలో ఎండింగ్కి పర్ఫెక్ట్ ప్రీక్వెల్ లాగా. కానీ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ కొంచెం కంటిన్యూ అయిందో సినిమా లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అనిపించింది. ఎందుకంటే కొన్ని బిట్స్ ఆఫ్ కామెడీ, అది కామెడీ ఎందుకో నాకు సెట్ అవ్వలేదు. ఆ తర్వాత కొన్ని రొమాన్స్ ఎపిసోడ్, అది కూడా అంత గొప్పగా అనిపించలేదు. సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది, డ్రాగ్ లాగా వెళ్తుంది అని అనిపించింది అంతే. అప్పుడు వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలు 15 minutes ద ఎసెన్స్ ఆఫ్ ద మూవీ మాట వావ్ అని మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోకి వచ్చింది. సెకండ్ హాఫ్లో ప్యూర్ ఎనర్జీ. అంటే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కొన్ని పార్ట్స్ కాకపోయినా చాలా వరకు పార్ట్స్ అయితే అసలు అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అని మీకు చెప్పాను కదా, ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పటి వరకు ఇంటర్బాబు సినిమా ఏమవుతుంది, ఓకే వెళ్తుంది కన్నడ బిట్స్ కానీ ఆ తర్వాత అన్ని రకాలు అనుకున్నది. ఒక్కసారిగా ట్విస్ట్ ఆ ఇంటర్వెల్ జస్ట్ ముందు, ఆ తర్వాత ఎనర్జీ అలా కంటిన్యూ అయింది. ఒక ఎపిసోడ్ ఇంటర్వెల్ తర్వాత చూసి ఇంకా రిషబ్ శెట్టికి బాబు ఈయనకి ఒక ఆస్కర్ ఇచ్చేసేయండి రా బాబు, ఇంకొద్దు, మామూలు నేషనల్ అవార్డు కాదు ఆస్కర్ ఇచ్చేయండి అన్నంతగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన. ఓకే, ఆ తర్వాత మ్యూజిక్ బీజిఎం అయితే అసలు మొత్తానికి సినిమాకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. బీజిఎం వాజ్ ఫెనామినల్. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ అసలు వావ్. విఎఫ్ఎక్స్ అనండి, సిజిఐ అనండి, ఆ సెట్స్ అంతా ఆ ఫస్ట్ హాఫ్లోని చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా ఎఫెక్టివ్గా తీశారు. కానీ నాకు నిజంగా చెప్తున్నా, మళ్ళీ అసలు ఏం చూస్తున్నానో ఏం జరుగుతుందో అని అర్థం కాని ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ ఏమో మోర్ దెన్ మేడప్ ఫర్ ద ఫస్ట్ హాఫ్లో ఎక్కడైతే కొంచెం తగ్గింది అని అనిపించిందో దాన్ని డబుల్, ట్రిపుల్, క్వార్ట్రిపుల్ అనుకోండి 4 రెట్లు బ్రహ్మాండం అయిపోయింది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కూడా సెకండ్ హాఫ్లోని అద్దరు కొట్టేసింది. ప్లాట్లు కానీ ట్విస్టులు కానీ అసలు ఎనర్జీ అయితే టోటల్ రా ఎనర్జీ. అంటే మన ట్రెడిషన్ చూపిస్తూ, కల్చర్ని చూపిస్తూ, కాంతారా ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే మొత్తం అంటే ఒక ఫోక్లోర్ని, ఆ తెయ్యం డ్యాన్స్ కానీ లేకపోతే మొత్తం సదర్న్ కర్ణాటక అండ్ నార్దర్న్ కేరళ బార్డర్లోని, నార్దర్న్ కేరళలోని తెయ్యం అంటారు. సో నార్త్ కేరళలో తెయ్యం అంటారు, కానీ సౌత్ కర్ణాటకలో దీన్ని భూతకోల అంటారు. యక్షగాన అన్నది కొంచెం డిఫరెంట్,
కాకపోతే మనకి ఫస్ట్ అంటే ఒరిజినల్ కాంతారా సినిమాలో ఏదైతే చూపించారో దాన్ని భూతకోల, దాన్ని కూడా ఆ ఫామ్ కూడా మళ్ళీ చూపించారు. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ వరాహ రూపం. ఆ పాట మళ్ళీ వినడానికి ఛాన్స్ వచ్చింది. ఆ వరాహ రూపం తర్వాత ఓ దేవా అని ఒక హమ్మింగ్ వస్తుంది కదా, అది కూడా మళ్ళీ వచ్చింది. అసలు బీజిఎం అయితే మాత్రం టాప్ నాచ్. ఆ సినిమా విజువల్స్ కి సెకండ్ హాఫ్ లో జరిగిన మాస్ ఇంటెన్స్ యాక్షన్ కి కరెక్ట్ గా సరిపోయింది. సో అవుట్ అండ్ అవుట్ డైరెక్షన్ రిషబ్ శెట్టి, తర్వాత యాక్టింగ్ కూడా రిషబ్ శెట్టి, రెండిట్లో కూడా ఆస్కర్ లెవెల్ ఇచ్చేయడమే. ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఒక 10-minute ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ అయితే నాకు మతిపోయింది. మొత్తం అంతా కూడా ఇలాగ గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ అన్నమాట. ఇంత రా ఎనర్జీ, ఇంత రస్టిక్ ఎనర్జీ, ఇంత పర్ఫెక్షన్తో ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ని చూపించడం. ఆ తర్వాత మొత్తం ఎలాగా కనెక్ట్ చేశారంటే మ్యాన్, నేచర్, డివైన్, ఆ 3 ఆరాస్ ని కలిపి ఎంత బ్రహ్మాండంగా తీశారంటే అంత బ్రహ్మాండంగా తీశారు. సో మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ లోని చూసి కొంచెం ఓపిక పెట్టి ఫస్ట్ హాఫ్ అయితే మీరు భరించాలి. ఫస్ట్ హాఫ్ ని భరించాక అంటే మరీ అంత ఘోరంగా ఉందా అంటే మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. అది కన్నడలో చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, తెలుగులో మాత్రం కొంచెం సెట్ అవ్వలేదు. కానీ ఆ సెకండ్ హాఫ్ ఓ మై గాడ్, అసలు ఎనర్జీ కానీ రిషబ్ శెట్టి కానీ. ఆ తర్వాత మనం ఒరిజినల్ కాంతారా అది ఎలా అంటే సింపుల్ గా ఒక 10-15 కోట్లలో బడ్జెట్ చేసి అంత మ్యాసివ్ హిట్ అయిపోయిందో, ఆబ్వియస్ గా దాని మీద బిల్డప్ చేయడానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రెప్ వర్క్ లాగా, లేకపోతే ఎలా చేయాలి, లేకపోతే ఇంకొంచెం డ్రాగ్ లా చేయాలా, ఆ ప్రీక్వెల్ అంటే ఆల్రెడీ కాంతారా సినిమాలో జరిగిన దానికి ముందు జరిగిన ఎపిసోడ్ ఎలా చిత్రీకరించాలి, ఆ కొంచెం వర్క్ చేసి ఆబ్వియస్ గా లాస్ట్ టైం అయితే 15 కోట్లు తీశారు, ఈసారి 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టినట్టున్నారు. సో ఖర్చు పెట్టినందుకు కూడా అసలు ఆ సెకండ్ హాఫ్ ఎస్పెషలీ మళ్ళీ చెప్తారా, ఫస్ట్ హాఫ్ లో కొంచెం తగ్గినా కూడా ఆ సెకండ్ హాఫ్ మాత్రం అసలు నా భూతో నా భవిష్యత్ లాగా. ఆ ఫస్ట్ కాంతారా లాస్ట్ 20-25 minutes ఎంత ఇంటెన్సిటీ ఉందో అలాగే ఆ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీతోనే సెకండ్ హాఫ్ లో లాస్ట్ పార్ట్. అందరూ చాలా మంది క్లైమాక్స్ లో బాగుందంటారు, కానీ ఆ క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే ఒక ఎపిసోడ్ లో ప్యూర్ గూస్ బంప్స్ అంటే ప్యూర్ గూస్ బంప్స్. ఇలాంటి సినిమా నిజంగా ఇలాంటి సినిమాలు కంటిన్యూస్ గా రావాలి. అసలు కన్నడ సినిమా అంటే నేను తమ్ముందు అనుకున్నాను, తమిళ సినిమా అవసరము, కేరళ సినిమా అవసరము, తెలుగు సినిమా అవసరం అని నేను కేజీఎఫ్ కన్నా ముందు చెప్తున్నా. ఒక్క సౌత్ లో కన్నడ సినిమా అని ఏదో 4 కొంచెం లాగింగ్ బిహైండ్ అని, తర్వాత కన్నడ సినిమాలు కేజీఎఫ్ కానీ తర్వాత కాంతారా కానీ అసలు ఏదో లెవెల్ హై మాట. సో వచ్చేసాక కూర్చొని ఆలోచిస్తుంటే ఆ డాన్స్ ఫామ్ కానీ, లేకపోతే ఆ ఇంటెన్సిటీ, ఆ యాక్షన్ కానీ, మధ్యలోని కొన్ని సీన్లో అయితే భయం అంటే ఒడికిపోవడం కాదు కానీ అంత లోపలికి లీనమైపోయి ఒక రకమైన ట్రాన్స్, ఓకే, ఒక గూస్ బంప్స్, ఒక ట్రాన్స్ మిక్స్చర్ అన్నమాట సినిమా. ఓకేనా? సో రేటింగ్ గురించి చెప్పాలంటే సో నా రేటింగ్ అయితే 4.0. ఆ ఫస్ట్ హాఫ్ లోని కొంచెం అన్ని విధాలా తగ్గింది కాకపోతే ఈజీగా 4.5 అయితే ఇచ్చేసేవాడిని. కానీ నా రేటింగ్ ఫస్ట్ హాఫ్ లో చెప్పే కదా, లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఆ కామెడీ, తర్వాత ఇంకోటి ఆ డబ్బింగ్ స్టార్టింగ్ లో చేసింది ఎవరు చేశారో కానీ ఆ డబ్బింగ్ కూడా నాకు పర్సనల్ గా సెట్ అవ్వలేదు. సో కాబట్టి నా రేటింగ్ 4.0. అసలు బిలీవరు, నాన్ బిలీవరు, అగ్నాస్టిక్, రాషనాలిటీ ఎవరికైనా సరే ఈ సినిమా, అందులోని దైవత్వం ఉందా, దేవుడు ఉన్నాడా, లేకపోతే ఇది రియలా, అలాగా పట్టించుకోకుండా ఆ చూపించిన ఎనాక్ట్మెంట్కి అసలు మైండ్ బ్లోయింగ్. ఆ తర్వాత ఒక్క దగ్గర కూడా మొత్తం అంతా సెట్స్ అని మనకు తెలుసు. విఎఫ్ఎక్స్, సిజిఐ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అదొక రియల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. లోపల కొన్ని యానిమల్స్ ఉంటాయి, జీవచరాలు, కోతుల్లాగా, లీమర్స్ లాగా, అవన్నీ అవి కూడా రియల్ గా పెట్టినట్టు. అంటే ద బెస్ట్ విఎఫ్ఎక్స్, ద బెస్ట్ సిజిఐ, బెస్ట్ డైరెక్షన్, యాక్టింగ్ అయితే అసలు నో వర్డ్స్. ఆ హీరోయిన్ పేరు రమ్య అనుకుంటా, షీ ఆల్సో ఎక్సెల్డ్. బీజిఎం అయితే ఫ్యాంటాస్టిక్. ఇంకెంతకన్నా ఇంకేం చెప్తాను. సినిమా అయితే మస్ట్ వాచ్, ఓన్లీ ఇన్ థియేటర్స్. అదే మీరు ఏదో ఇంట్లో కూర్చోనో లేకపోతే ఇంకేదైనా పైరేటెడ్ వచ్చితే ఇట్స్ నాట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీరు థియేటర్కి వెళ్ళి దీన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి. సో అనదర్ బ్రిలియంట్ మూవీ, అనదర్ బ్రిలియంట్ కన్నడ మూవీ.
మళ్ళీ 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 చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో మాత్రం నాకైతే పర్సనల్గా ఏం జరుగుతుందా, ఎందుకు ఈ డ్రాగన్ అనిపించింది. బట్ ద సెకండ్ హాఫ్ మీరు ఒరిజినల్ కాంటారా చూస్తే అందులో కూడా ఫస్ట్ హాఫ్లోని కొంచెం స్లోగా వెళ్తుంది. ఆ పోలీస్ డ్రామా కానీ లేకపోతే విలేజ్ డ్రామా అదంతా అనిపించిందా, ఇక్కడ కూడా అలానే. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఓకేనా, నా రేటింగ్ అయితే 4.0 కట్టే కొట్టే తెచ్చేలా మొత్తం మీకు నచ్చినట్టు నేను చెప్పేసి అనుకుంటాను. సో అందరికీ ఇవాళ దసరా శుభాకాంక్షలు. ఓకేనా, యాజ్ ఆల్వేస్ గైస్ నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.